గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర మంత్రులు, ఏఐసిసి కార్యదర్శి, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కరీంనగర్ జిల్లా చుప్పదండి నియోజకవర్గంలో పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఉదయం నుంచి బీఆర్ఎస్ నేతలు, ఇతర కార్యకర్తలని చాలా మందిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకి తరలించడం జరిగింది. తాజా మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ ఉదయమే తీసుకొచ్చారు. వాకి ఈ ఇబ్బంది కలగజేసేలా చులకనగా మాట్లాడుతున్నారు. ఖబర్దార్, మా సమస్యల్ని చెప్పుకోనే అవకాశం సైతం తమకు ఇవ్వట్లేదంటూ మండిపడుతున్నారు. తాజా మాజీ సర్పంచులు, బీఆర్ఎస్ నేతలందరినీ సైతం అనవసరంగా ఎలాంటి రీజన్ లేకుండా అరెస్ట్ చేయడం జరిగింది అని చెప్పి వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి చూద్దాం బోయినపల్లి ఇతర పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. ఇవాళ సర్పంచ్గా రావాల్సిన పెండింగ్ బిల్లులు మాకు ఇవ్వాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి మేడం దృష్టిలో పెడితే కనుక మా సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించి మేమందరం కూడా వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి ఒక పిలుపునిస్తే దానికి కూడా మమ్మల్ని అణిచివేసి మరి అరెస్ట్ చేసి మార్నింగ్ పొద్దున 3 గంటల నుంచి మొదలుకుంటే 4-5 గంటల ప్రాంతంలో కూడా కనీసం మేము లేచి కాలకృత్యాలు కూడా తీర్చుకునేటువంటి సమయం కూడా ఇవ్వకుండా ఇలా మమ్మల్ని అతి కిరాతకంగా, అంటే ఒక టెర్రరిస్టులను ఏ విధంగా అయితే అరెస్ట్ చేసి తీసుకొస్తారో ఆ రకంగా ఒక దేశ ద్రోహుల్లాగా ఒక గ్రామ ప్రథమ పౌరులైన మమ్మల్ని తీసుకుపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలా ఇండ్ల నుంచి తీసుకొచ్చే సమయంలో మా భార్య పిల్లలు కూడా చూడంగా కూడా, సార్ మేము వస్తాం, మాకు టైం ఇవ్వనంటే కూడా ఏదో మమ్మల్ని పెద్ద రాబడి చేసినట్టు, దోపిడీ చేసినట్టు భార్య పిల్లలను, చిన్న పిల్లలు ఏడవంగా కూడా తీసుకొచ్చి ఇలా పోలీస్ స్టేషన్లో ఉంచి, సరే మీ అరెస్టులకు మేము సహకరిస్తాం కానీ మరీ ఇంత కిరాతకంగా మీరు వ్యవహరించవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన అని చెప్పేసి గొప్పలు చెప్పుకొని ఆ రోజు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఇలా కంప్లీట్గా అణిచివేతటువంటి పాలన నడుస్తుంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకొకటి మేడిపల్లి సత్యం గారు, ఎందుకంటే చర్యకు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే న్యూటన్ సిద్ధాంతం ప్రకారం చర్యకు ప్రతి చర్య. మీరు గౌరవంగా మాట్లాడండి, మేము కూడా గౌరవంగా మాట్లాడతాం. మీరు వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించాలంటే అంతకు 100 రెట్లు ఖచ్చితంగా ఉపయోగించడం జరుగుతాయి. ఇంకొకటి బీఆర్ఎస్ కార్యకర్తల విషయంలో మాత్రం మీరు చులకన చేసి మాట్లాడినా, లేకపోతే బెదిరించినట్టు మాట్లాడినా ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాం, ఖబర్దార్, మా కార్యకర్తల జోలికర్త మాత్రం మేము ఊపుకుండే సమస్యనే లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అభివృద్ధి చేయండి, గౌరవిస్తాం. ప్రజల సమస్యను మీ దృష్టికి తీసుకొచ్చినప్పుడు సాధ్యమైనంత వరకు మీరు పరిష్కరించే దిశగా మీరు ఉండండి, గౌరవిస్తాం. కానీ కాదు పోదు అధికారం ఉంది కదా అని చెప్పేసి బీఆర్ఎస్ కార్యకర్తలను కనుక మీరు బెదిరిస్తే, మీరు ఇబ్బంది పెడితే మాత్రం ఖచ్చితంగా అదే స్థాయిలో తిరిగి మళ్ళీ మేము కూడా ఆలోచించవలసిన పరిస్థితి ఉంటుంది. గ్రామాలలో తిరగనియనటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే 6 గ్యారెంటీలతో మీరు మోసం చేసినటువంటి పరిస్థితి కూడా ప్రజలకు అర్థమైంది. రీసెంట్గా రైతులకు యూరియా కొరత కూడా ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ. ఇలా రైతులను ఇబ్బంది పెట్టారు, నిరుద్యోగులను ఇబ్బంది పెట్టారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కానీ నువ్వు మాత్రం మరొక్కసారి చెప్తున్నాం, ఇదే చొప్పదండి నియోజకవర్గంలో, ఇదే బోన్పల్లి మండలంలో మీరు ఆయా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆ గ్రామానికి సంబంధించినటువంటి సమస్యల మీద కూడా మీరు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు వాటి గురించి మాట్లాడే పరిస్థితి కూడా లేదు. అంటే ఏ రకంగా కూడా అభివృద్ధిలో ఒక అడుగు కూడా ముందు ఇవ్వకుండా వాడి మీ రౌడైజాన్ని చూపెట్టి ఇక్కడ కార్యకర్తలను బెదిరిస్తా అంటే ఖచ్చితంగా బోన్పల్లి నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, బోన్పల్లి మండల ప్రజలు కానీ తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తారు. ఇప్పటికైనా సర్పంచుల పెండింగ్ బిల్లు ఏదైతుందో వెంటనే విడుదల చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్ళాలి. అదేవిధంగా ప్రజలకు మీరు ఏదైతే 6 గ్యారెంటీల హామీ ఇచ్చారో వాటిని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.